అరే జాబ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉండాలి కదా. అలా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అదేం లేదు మేడం. లేకపోవడం ఏంటి? నీ ఫేస్ చెప్తుంటేను ఎవరైనా ఏమన్నారా? ఎవరూ ఏమీ అనలేదు. మరి హెల్త్ బాలేదా? హేమా, కొంచెం వాటర్ తీసుకురా. అలాగే మేడం. ఈ వాటర్ తాగు. అది కాదు మేడం, నా ఫైల్ పోవడానికి కారణం సత్య గారు. ఆ విషయం సిఐ గారికి తెలుసుంటే ఇప్పుడు నా జాబ్ ఇచ్చేవారే కాదు మేడం. అలా అని మళ్ళీ వెళ్ళి రాజీనామా చేస్తావా ఏంటి? మా ఆయనే ఫైల్ పోవడానికి కారణమని తెలిసి నేను ఈ జాబ్ ఎలా చేయగలను మేడం? ఈసారి అసలు పూర్తిగానే జాబ్ని వదిలేద్దామనుకుంటున్నాను. మంజు, నువ్వు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నేనొకటి చెప్తాను విను. తప్పు చేసింది మీ ఆయన, ఆ తప్పు చేయించింది ఆ మినిస్టర్. ఈ విషయం నీకు తెలుసు, ఆ సిఐ గారికి తెలుసు. తెలిసినా ఆ మినిస్టర్ని ఏమీ చేయలేదు కదా. మినిస్టర్ని ఏమీ చేయలేదని నేను నా మనసు చంపుకొని ఈ జాబ్ చేయలేను మేడం. నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. మంజు, లైఫ్లో ప్రతి ఒక్కరికి 2 సార్లు మంచి అవకాశాలు వస్తాయి. నేను మీ ఆయన్ని క్షమించు, ఆయనతోనే కలుసుండు అని చెప్పను. సత్య ఈ తప్పుడు పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు అది ఆలోచించు. అక్కడే బ్రేకులు వేయి. నువ్వు డ్యూటీలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అలాంటి తప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కొంతమంది పేద పిల్లలకు నువ్వు స్ఫూర్తిగా నిలబడతావు. నిన్ను చూసి ఇంకొంతమంది ఈ జాబ్లోకి వచ్చేస్తారు. అంతేగాని చీటికి మాటికి రాజీనామా చేస్తాను అని అనద్దు. హ్యాపీగా జాబ్ చేసుకో. మీ ఆయన ఆ మినిస్టర్ చేతిలో ఒక రిమోట్ లాంటివాడు. ఎలా ఒత్తితే అలా పనిచేస్తున్నాడు. అవసరమైతే అవకాశం వస్తే ఆ మినిస్టర్ని నువ్వే అరెస్ట్ చేసి లోపల వెయ్యి. నిజమే మేడం, నేనే సత్య గారిని మార్చుకుంటాను. ఇంకెప్పుడు ఈ జాబ్ని వదిలేను. వస్తాను మేడం. సార్ రమ్మన్నారు. ఎస్, పనుంది మంజు. మంజు, అన్ని పనులు అందరికీ చెప్పరు. చేయగలుగుతారు అనే నమ్మకం ఉన్న వాళ్ళకే చెప్తారు. నేను నీకు పర్సనల్ పని అప్పగిస్తున్నాను మంజు. థ్యాంక్ యూ సార్. అది ఏ పనైనా నేను చేస్తాను. ఏం లేదు మంజు, ఈ ఫోటోలో ఒక అతను ఉన్నాడు. అతని గురించి ఎంక్వైరీ చేయాలి. అలాగే సార్. ఇతను వరంగల్లో ఉన్నాడని తెలిసింది. కొంతమందేమో వేరే చోట చూశామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాడనేది మనకి తెలీదు. కాకపోతే వరంగల్ అనే పేరు బయటకొచ్చింది కాబట్టి అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఈ విషయంలో నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. అక్కడున్నది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక్కరేనా అని కనుక్కోవాలి. అలాగే సార్, నేను చేస్తాను. గుడ్. ఈ కవర్లో అతని ఫోటో ఉంది. తొందరగా నువ్వు ఈ పని పూర్తి చేయాలి. సార్, ఒక డౌట్ అడగొచ్చా? ఓ ష్యూర్, అడుగు మంజు. ఇప్పుడు మీరు నాకు అప్పచెప్పిన పని మీకు చాలా చిన్నది సార్. మీరిట్టే చేయగలుగుతారు. కానీ మీరు చేయకుండా నాకెందుకు అప్పచెప్పారో తెలుసుకోవాలనుంది సార్. నువ్వు ఇలా అడుగుతావు కాబట్టే నువ్వు నాకు బాగా నచ్చుతావు. ఇలా అడిగి తెలుసుకోవడం అనేది అందరూ చేయరు మంజు. ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ పనిని ఎలాగైనా చెయ్యాలి అని అనుకునే వాళ్ళే అడుగుతారు. చెప్తాను విను. నేను జనరల్గా నాకు సంబంధించిన పర్సనల్ విషయాలను జాబ్కి ముడిపెట్టి చేయలేను. అలా చేస్తే పర్సనల్గా నేనేమన్నా డీవియేట్ అవుతానేమో అని నా మీద నాకే డౌట్, అంతే. అందుకే ఈ పని నీకు అప్పచెప్తున్నాను.
ఒకవేళ నువ్వు వరంగల్కి వెళ్తాను అంటే అక్కడి పోలీస్ స్టేషన్లో నీకు హెల్ప్ అయ్యే వాళ్ళని అరేంజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి చూసుకో. అలాగే సార్. సిఐ సార్ పర్సనల్ విషయాలను జాబ్కి ముడిపెట్టను అంటున్నారు. అంటే ఇతనెవరో సార్కి కావాల్సిన వారే అయి ఉంటారు. పర్సనల్ విషయాలు అన్నారు కాబట్టి సిఐ సార్ వాళ్ళ మదర్కి ఈ ఫోటో చూపిస్తే మన వర్క్ ఈజీగా అవుతుందేమో. అడుగుదాం. కేవలం నా కొడుకు సుఖంగా ఉండడం కోసం ఆ కాకి పిల్లని ఈ ఇంట్లో ఉండమన్నాను. కానీ దానివల్ల నా కొడుకు సుఖపడ్డం లేదు, పైగా బాధపడుతున్నాడు. అలాంటప్పుడు దాన్ని మన ఇంట్లో ఉంచాల్సిన అవసరం ఏముంది? ఆగో, సత్య ఎక్కడా? నాకు తెలీదు. మార్నింగ్ టిఫిన్ చేశాడా? చేశాడు. పూర్తిగా తిన్నాడా? మధ్యలోనే వదిలేశాడా? ఆకలేస్తుంది కానీ నాకు టిఫిన్ వద్దు. నీ మీద అలిగాను. అడిగేది నిన్నే. వాడు టిఫిన్ పూర్తిగా తిన్నాడా, మధ్యలోనే వదిలేశాడా? మధ్యలోనే వదిలేశాడు. అలాంటప్పుడు ఇక నువ్వు వాడిని వదిలేసి నీ పుట్టింటికి వెళ్ళిపో. ఏంటలా చూస్తున్నావు? నా కొడుకు నీ దగ్గరుంటే సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కడుపు నిండా తిని కంటికి నిద్ర, తృప్తిగా ఉండాలి. అవేవీ వాడి లైఫ్లో జరగడం లేదు. అలాంటివి జరగనప్పుడు నీలాంటిది ఎందుకు వాడికి? నువ్వు ఉండక్కర్లేదు. ఇక నీ ముఖమే మా ఇంట్లో ఎవ్వరికీ కనిపించక్కర్లేదు. ఆయన టిఫిన్ చేయకపోతే కూడా నాదే తప్పంటారా మనమ్మ గారు? ఆ కారణం చూపించి నన్ను ఆయనకి దూరం అవ్వమంటారా? చూడు, నీ నక్క నాటకాలు నా దగ్గర చూపించుకో. నీకు గతంలో కూడా చెప్పాను, మీ ఇద్దరికీ కోర్టు విడాకులు ఇచ్చినా వాడు కోరుకుంటున్నాడు కదా అని. వాడు సుఖపడ్డం కోసం నిన్నింట్లోకి రమ్మని ఆహ్వానిస్తే నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు. మీకు నాకు కుదిరిన ఒప్పందంలో తేడా అయితే రాలేదు కదా మనమ్మ గారు. మీరు చెప్పినట్టుగానే ఇంట్లో పని చేస్తున్నాను, పోలీస్ స్టేషన్లో కూడా పని చేస్తున్నాను. నిన్ను ఈ ఇంటి కోడలిగా రానివ్వడం నాది తప్పు. ఒకసారి చూశాను, రెండుసార్లు చూశాను. నా కొడుకు నీ వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇక గొడవలొద్దు, ఏమీ వద్దు. నువ్వు తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్ళు. మీరే చెప్పారు కదా ఫైల్ని దొంగతనం చేసింది సత్తెగారే అని. ఆ విషయంలో మా మధ్య కాస్త చిన్న గొడవ జరిగింది. అయినా మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం గొడవ జరగడం సహజమే. మాట పొదుపు.